ఎవ్రీ మంత్ శాలరీ అలా వస్తుంది, ఇలా వెళ్తుంది. మీకు కూడా ఇలానే జరుగుతుందా? మనం పెద్దగా ఏమీ సాక్రిఫైజెస్ చేయకుండా, లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా, ఒక 10,000 మనీ అయినా అలా పక్కన పెట్టేస్తే ఎంత బావుంటుందో కదా! అయితే నేను చెప్పే ఈ సింపుల్ మనీ హ్యాక్స్ గనక ఫాలో అయితే, ఖచ్చితంగా మీరు 5,000 నుంచి 10,000 వరకు సేవ్ చేయొచ్చు. సేవ్ మోర్, స్పెండ్ స్మార్ట్ అండ్ గ్రో యువర్ వెల్త్ విత్ మై ఛానల్. అయితే మనీ హ్యాక్స్‌ని ఒక 7 సెక్షన్స్‌గా డివైడ్ చేద్దాము. సెక్షన్ 1 స్మార్ట్ గ్రాసరీ సేవింగ్స్. సెక్షన్ 2 ట్రాన్స్‌పోర్టేషన్ సేవింగ్స్. 3 కిచెన్ అండ్ యుటిలిటీ బిల్ సేవింగ్స్. 4 షాపింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్. 5 ఫుడ్ అండ్ ఈటింగ్ ఔట్ సేవింగ్స్. 6 ఫోన్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఈఎంఐ సేవింగ్. 7 మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాము. అయితే ఈ మనీ హ్యాక్స్ అన్నీ చెప్పాలంటే లాంగ్ వీడియో అవుతుంది. సో, ఈ వీడియోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఖచ్చితంగా ఈ 2 వీడియోలు చూడండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సెక్షన్ 1 స్మార్ట్ గ్రాసరీ సేవింగ్స్. మీరు గ్రాసరీ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. అయితే ముందుగా 7 డేస్‌కి మీల్ ప్రిపరేషన్ చేసుకుంటారు కదా! దాన్ని బట్టి గ్రాసరీ ప్లానింగ్ చేసుకోండి. కావాల్సిన గ్రాసరీస్ అన్నీ లిస్ట్ ఔట్ చేయండి. ఈసారి షాపింగ్‌కి వెళ్ళినప్పుడు లిస్ట్‌లో ఉన్నవి మాత్రమే తెచ్చుకోండి. దీనివల్ల మీకు మంత్‌కి 1,000 నుంచి 2,000 వరకు సేవ్ చేయొచ్చు. మీరు సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. ప్యాకేజ్డ్ ఐటెమ్స్, లూజ్ ఐటెమ్స్. కాస్ట్ గనక అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. ప్యాకేజ్డ్ ఐటెమ్స్ అయితే బ్రాండ్ కాస్టు, ప్యాకేజింగ్ కాస్టు ఇలా ఎక్స్ట్రా కాస్ట్స్ ఉంటాయి. లూజ్ ఐటెమ్స్ అయితే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. సో, లూజ్ ఐటెమ్స్ అనేవి ప్రిఫర్ చేయండి. సో, క్వాలిటీ గురించి పెద్ద చేంజ్ ఏమి ఉండదు రెండిటికి. దీనివల్ల మీరు నెలకి 300 నుంచి 800 వరకు సేవ్ చేయొచ్చు. చాలామంది ఆయిలు, రైసు ఏమన్నా ఫ్లోర్స్ తెచ్చుకునేటప్పుడు కొంచెం కాస్ట్ తగ్గిద్దని చెప్పి బల్క్‌లో తెచ్చుకుంటారు. మంచి ఆలోచనే. కానీ అలా తీసుకునే ముందు ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇది నాకు నిజంగా అవసరమా? ఇవన్నీ స్టోర్ చేయాలంటే స్పేస్ ఉందా? సో, ఇలా ఆలోచించడం వల్ల చాలా వేస్టేజ్ తగ్గించొచ్చు. సీజనల్ వెజిటబుల్స్ తీసుకోండి. సీజన్‌లో వచ్చే వెజిటబుల్స్ హెల్త్‌కి మంచిది, చీప్‌గా కూడా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి సమ్మర్‌లో కుకుంబర్, వాటర్ మిలన్ అలా. వింటర్‌లో అయితే క్యారెట్స్, బఠానీలు, మేతి. సో, ఇవన్నీ సీజన్‌లో దొరికేవి. దీనివల్ల నెలకి మీరు 500 నుంచి 1,000 వరకు సేవ్ చేయొచ్చు. సెక్షన్ 2 ట్రాన్స్‌పోర్టేషన్ సేవింగ్స్. ఈవెన్ వీక్‌లో 3 డేస్ అయినా సరే మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ చేయండి. ఊబర్, ఓలా ఒకవేళ ఇవి బుక్ చేసుకోవాలి అనుకుంటే షేర్డ్ రైడ్స్ అనేవి బుక్ చేసుకోండి. దీనివల్ల కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. 500 నుంచి 1,500 వరకు సేవ్ చేయొచ్చు. 30 డే ఫ్యూయల్ ఛాలెంజ్ అనేది తీసుకోండి. అర్జెంట్ వర్క్స్ ఉంటే మాత్రమే కారు యూజ్ చేయండి. ఒకవేళ బయటికి వెళ్తే ఒకేసారి అన్ని పనులన్నీ చూసుకొని రండి. ప్రతి చిన్నదానికి మళ్ళీ మళ్ళీ తిరక్కండి. మ్యాక్స్ పీక్ అవర్స్ ట్రాఫిక్‌లో బయటికి వెళ్ళొద్దు. దీంతో మీరు 300 నుంచి 1,000 వరకు సేవ్ చేయొచ్చు. మీ వెహికల్‌ని బాగా మెయింటైన్ చేయండి. టైర్‌లో గాలి ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. రిపేర్స్ వచ్చేదాకా ఆగకుండా ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉండండి. దీనివల్ల 15% వరకు మీ ఫ్యూయల్ అనేది సేవ్ చేయొచ్చు. సెక్షన్ 3 కిచెన్ అండ్ యుటిలిటీ బిల్స్ సేవింగ్స్. మీరు రైస్ కానీ, ఏదైనా పప్పు కానీ ఉడకబెట్టుకునే ముందు ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టండి. సో, వీటన్నిటికి ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తే బెటర్. 1, 2 ఐటెమ్స్ కలిపి ఒకేసారి చేసే విధంగా చూసుకోండి. దీనివల్ల ఒక గ్యాస్ సిలిండర్ అనేది మీకు ఒక 10-15 డేస్ వరకు ఎక్స్ట్రా వస్తుంది.
మీరు ఛార్జింగ్ పెట్టాక, రైస్ కుక్కర్ యూజ్ చేశాక, లేకపోతే ల్యాప్‌టాప్ యూజ్ చేశాక, ఇలా పనైపోయే తర్వాత అన్ని ప్లగ్స్ అన్నీ స్విచ్ బోర్డ్ నుంచి తీసేయండి. దీనివల్ల 10% వరకు పవర్ సేవ్ అవుతుంది. డే టైమ్‌లో కూడా అన్ని లైట్స్, ఫ్యాన్స్ యూజ్ చేయొద్దు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే లైటు, ఫ్యాను ఆన్‌లో ఉండేలా చూసుకోండి. ఫ్రిడ్జ్‌ను కూడా సీజన్‌ని బట్టి అడ్జస్ట్ చేయండి. దీనివల్ల మీరు నెలకి 300-800 వరకు మనీ సేవ్ చేయొచ్చు. స్నానానికి కూడా మ్యాక్స్ షవర్‌కి బదులు బకెటే యూజ్ చేయండి. ఎక్కడైనా సరే లీకేజ్ ఉన్నాయేమో వాటర్ చూసి అడ్జస్ట్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ మనం ఆన్ చేసినప్పుడు వేస్టేజ్‌గా వాటర్ పోతుంది కదా! దాన్ని కూడా బకెట్స్‌లో పట్టుకొని క్లీనింగ్‌కి యూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల 100-200 వరకు సేవ్ చేయొచ్చు. సెక్షన్ 4 షాపింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్. మీరు ఏదైనా ఐటెంని కొనే ముందు 10-10 రూల్‌ని ఫాలో అవ్వండి. అంటే మీరు కొనే ఐటెం గనక 500 కంటే ఎక్కువ ఉంటే 10 మినిట్స్ వెయిట్ చేసి కొనండి. అదే ఐటెం గనుక 1000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే 10 డేస్ వెయిట్ చేయండి. దీనివల్ల అనవసరమైన ఖర్చులు 15% వరకు తగ్గించొచ్చు. మీ చేత అనవసరమైన ఖర్చులు చేపించే యాప్స్ అన్నిటిని అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. జొమాటో, స్విగ్గీ, మింత్రా, ఏజియో ఇలాంటివన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేయండి. దీనివల్ల 1500-3000 వరకు సేవ్ చేయొచ్చు. మీరు ఏదైనా కొనే ముందు డబ్బు గురించి కాక టైం గురించి ఆలోచించండి. అంటే నేను గనక ఒక ఐటెంని 3000 పెట్టి కొన్నాను. దీన్ని నేను ఎన్ని గంటలు, ఎన్ని సార్లు యూజ్ చేస్తాను? ఇలా థింక్ చేయడం వల్ల ఎమోషనల్ స్పెండింగ్‌ని అవాయిడ్ చేయొచ్చు. చాలామంది సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ అంటేనే భయపడతారు. కానీ సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్ అంటే ఫుల్‌గా డ్యామేజ్ అయిన ఐటెమ్స్ కాదు. చిన్న చిన్న స్క్రాచెస్ అయ్యి ఉండొచ్చు, ఏవైనా పెయింట్ పోయి ఉండొచ్చు. సో, ఎలాంటి డౌటు, గిల్టు లేకుండా సెకండ్ హ్యాండ్ ఐటెమ్స్‌ని కొనొచ్చు. దీంతో మీరు 60-70% వరకు మనీ సేవ్ చేయొచ్చు. సో, నేను చెప్పిన ఇవి టిప్స్‌లో మీకు ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మిగతా టిప్స్ కోసం పార్ట్ 2 వీడియో మాత్రం చూడండి.